హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 13. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే అవి కూడా చూడండి. పూరి మధుల విషయం చూసి సురేష్ కుమార్కి చెప్పేస్తాడు. కుమార్, అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడా అని కోపంగా లేచి నిల్చుంటాడు. వెంటనే కార్ తీసుకొని కాలేజీ దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే లంచ్ బ్రేక్ వచ్చి అందరూ క్లాస్లో నుండి బయటికి వస్తూ ఉంటారు. పూరి వసుతో ఏమీ మాట్లాడకుండా తన బాక్స్ పట్టుకొని క్యాంటీన్లోకి వెళ్తుంది. వసు కూడా తన మూడ్ అంత బాగోక పూరితో ఏమీ మాట్లాడదు. కారణం, ప్రిన్సిపల్ గారు పూరిని టీసీ ఇచ్చి పంపించేయడం, లేదంటే కనీసం డిటెండ్ అయినా చేస్తారు అనుకుంటుంది. కానీ వాటిలో ఏ ఒక్కటి జరగకపోవటం వల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. కుమార్ పూరిని చూసి దగ్గరికి వెళ్దాం అనుకునేలోపు మణి కుమార్ని చూసి తన దగ్గరికి వస్తాడు. మణి, అన్నయ్య నువ్వేంటిక్కడా అని అడుగుతాడు. కుమార్, రేయ్, నువ్వు ఆ రోజు ఆ వస్తువుని చూపించిన రోజే నేను ఇక్కడ వేరే అమ్మాయిని చూసి పడిపోయానురా, నాకు ఆ పిల్ల కావాలి అంటాడు. మణి వెంటనే కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు తను వస్తువుని చూపించినా కూడా కుమార్ దృష్టి అంతా పూరిపై ఉండటం మణి చూస్తూనే ఉన్నాడు. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? అదిగో అక్కడ భోజనం చేస్తోంది కదా, ఆ అమ్మాయే, రా మాట్లాడదాంరా అని దగ్గరికి వెళ్తారు. మణి అనుకున్నట్లుగానే కుమార్ పూరి దగ్గరికే తీసుకెళ్తాడు. తన ఎదురుగా కూర్చున్న ఆడపిల్లల్ని లేపి మరీ కుమార్ కూర్చుంటాడు. సడన్ గా తన ఎదురుగా ఎవరు కూర్చున్నారో చూసేసరికి పూరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తర్వాత కుమార్ పక్కనే ఉన్న మణిని చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. హాయ్, ఐయామ్ కుమార్ అంటాడు కుమార్. పూరి మణిని చూసినా కూడా భయపడకుండా కుమార్తో ఓకే చెప్పండి అంటుంది పూరి. నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. సడన్గా అది కూడా వచ్చిన వెంటనే అలా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆశ్చర్యంగా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతుంది పూరి. మణి కూడా తను అనుకున్నదే అయిందని బాధపడుతూ ఉంటాడు. కానీ కుమార్ నుండి పూరిని ఎలా కాపాడాలో తెలియక కంగారుగా చూస్తూ ఉంటాడు. అడగడం మర్చిపోయా, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు కుమార్. అది మీకు అనవసరం. మీరు అంటే నాకు ఇష్టం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేదంటే నేను ప్రిన్సిపల్ సార్తో చెప్పాల్సి వస్తుంది అని అందరి ముందు అలా చెప్పేసరికి కోపంగా అంటుంది పూరి. నేనెవరో తెలుసా? ఈ ఏరియా ఎమ్మెల్యే కొడుకుని పొగరుగా చెప్తాడు కుమార్. ఎమ్మెల్యే కొడుకు అనగానే కొంచెం భయపడుతుంది. కానీ ఆ భయాన్ని బయటికి కనబడనివ్వకుండా, అయితే ఏంటి, మీరంటే నాకు ఇష్టం లేదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నాకు చాలా చిరాగ్గా ఉంది అంటుంది పూరి. కుమార్, ఆ మధుగాడి వల్లే కదా నువ్వు ఇలా చెప్తున్నావు, వాణ్ణే లేపేస్తే నన్ను ప్రేమిస్తావా అని డైరెక్ట్గా అడిగేస్తాడు. ఒక్కసారిగా పూరి మణి ఇద్దరూ షాక్ అవుతారు. మళ్ళీ కుమార్ మాట్లాడతాడు. చూడు, నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. అసలు నేను ప్రేమిస్తున్నాను అంటే మా నాన్నే నన్ను చంపేస్తాడు. అలాంటిది నిన్ను చూసిన వెంటనే నువ్వు నాకు బాగా నచ్చావు, నిన్నే పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయిపోయాను అంటే నేను నీకెంతలా ఫిక్స్ అయ్యానో బాగా ఆలోచించుకో. ఇంకా నీ పెళ్ళి అయితే నాతోనే, ఇది ఫిక్స్ అంటాడు నవ్వుతూ. నువ్వు నాకు నచ్చావు కాబట్టే నేను ఇంకా నీకు టైం ఇస్తున్నాను. ఆ మధుని బతికించాలి అంటే నీకు నువ్వుగా వచ్చి ఒప్పుకో, లేదంటే ఆ మధుని చంపిన తర్వాతే మన పెళ్ళి. ఏం జరిగినా మన పెళ్ళి మాత్రం ఖాయం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మణి వెంటనే షాప్ నుంచి బయటకొచ్చి కుమార్ వెనకాల వెళ్తాడు. అన్నయ్య, నీకు విషయం చెప్పాలి అంటాడు మణి. కుమార్, ఏంటి, నువ్వు లవ్ చేసింది కూడా ఈ పూరినే అంటావా అని అంటాడు. కుమార్ అలా చెప్తాడని ఊహించక అవును అంటూ తల ఊపుతాడు మణి.
అది నువ్వు ఆ రోజు వసూలు చూపించిన రోజే నాకు తెలుసురా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనీకి అర్థమైపోతుంది ఇంక తన చేతిలో ఏం లేదని. కానీ వెంటనే మనీకి మధు గుర్తొచ్చి మధు క్లాస్కి వెళ్తాడు. అప్పటికే పూరి కూడా మధు క్లాస్కి టెన్షన్తో పరుగు పెట్టుకుని మరీ వెళ్తూ ఉంటుంది. ముందు మధు దగ్గరికి మనీ వెళ్ళి, మధు నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. మధు మనీ వైపు కోపంగా చూస్తూ ఏంటో చెప్పు అని విసుగ్గా అంటాడు. మా అన్నయ్య ఎవరో తెలుసా, ఎమ్మెల్యే కొడుకు అనగానే ఆ విషయం నాకు తెలుసు, ఇందాకే ప్రిన్సిపల్ గారు చెప్పారు, అయితే ఏంటి, నేను నీకు భయపడాలా అంటాడు మధు. మధు నేను సీరియస్గా చెప్తున్నాను, నేను చెప్పేది జాగ్రత్తగా పూర్తిగా విను. మా అన్నయ్య పూరిని చూసి లవ్ చేశాడని ఇప్పుడే కాలేజ్కి వచ్చి తనతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. నీ విషయం కూడా తనకు తెలుసు. నిన్ను చంపేస్తానని పూరికి చెప్పి బెదిరించాడు అని చెప్తూ ఉండగానే అక్కడికి పూరి కూడా వస్తుంది. మధు పూరిని చూసి నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అసలే ఈరోజు ఉదయం నుంచి మనల్ని అందరూ ఏదో తప్పు చేసినట్లు చూస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏ విషయమైనా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. పూరి లేదు బావా, ఇప్పటి వరకు మనీ చెప్పిందంతా నిజం, అతను చెప్పింది నేనంతా విన్నాను అంటుంది. మధు అప్పటి వరకు మనీ చెప్పింది సీరియస్గా తీసుకోడు, కానీ పూరి ఎప్పుడైతే మనీ చెప్పిందంతా నిజమే అన్నాదో షాక్ అవుతాడు. నేను నిజమే చెప్తున్నాను మధు, మా అన్నయ్య చాలా డేంజరస్, ఎమ్మెల్యే కొడుకని పొగరు కూడా చాలా ఎక్కువ, తనకి ఏదైనా కావాలి అంటే కావాలంతే, లేదంటే ఏం చేస్తాడో తనకే తెలియదు. ఇప్పుడు పూరి విషయంలో కూడా అదే జరుగుతోంది. నన్ను అడిగితే పూరిని తీసుకుని మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిది అని మణి అంటాడు. మణి మాటలకి పూరి భయపడిపోతూ ఉంటుంది. మధు మాత్రం భయపడకుండా మీ అన్నయ్య ఎలాంటివాడైతే నాకేంటి, మేం మాత్రం అలా దూరంగా పిరికివారలాగా పారిపోము అంటాడు. చూడు మధు, నేను కూడా పూరిని లవ్ చేస్తున్నాను, కానీ నా ప్రేమను కూడా నేను వదులుకొని నిన్ను పూరిని తీసుకుని వెళ్ళిపోమంటున్నాను అంటే మా అన్నయ్య ఎంత డేంజరస్నో నువ్వు అర్థం చేసుకో, ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మణి. వీళ్ళ మాటలన్నీ వసు వింటూ ఉంటుంది. మణి బయటికి రాగానే వసు వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది. వెంటనే తన క్లాస్కి వెళ్ళి ఫేస్బుక్ అంతా మెల్లిగా వెతికి కుమార్ నెంబర్ సంపాదిస్తుంది. కుమార్కి ఫోన్ చేసి హలో కుమార్ గారేనా అండి అని అడుగుతుంది. కుమార్ అవును కుమార్ని, ఎవరు మీరు, నా పేరు వసు, నేను పూర్ణిమ చదువుతున్న కాలేజీలో చదువుతున్నాను. కుమార్ నువ్వు నాకు తెలుసు, చెప్పు అనగానే వసు షాక్ అవుతుంది. వసు కుమార్తో ఏం మాట్లాడుతుంది, మధు ఏం చేస్తాడు, నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.